ప్రజా సంక్షేమంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు మంత్రులు ఐకేరెడ్డి, జోగురామన్న. ఆదిలాబాద్ నియోజకవర్గం తాంసి మండలం బండలాగ్నపూర్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంత్రులిద్దరూ కలిసి భూమి పూజ చేశారు. ఇక గ్రామానికి వచ్చిన మంత్రులకు ధూమ్ధామ్గా స్వాగతం చెప్పారు అక్కడి ఊరోళ్లు. దళిత బిడ్డలు కానీ, గిరిజన బిడ్డలు కానీ, పేద బిడ్డలందరూ కూడా సన్నం బియ్యం తిని ఆరోగ్యం ఉంటే బాగా చదువుకొని రేపు భవిష్యత్తు కొరకు బాగుపడతారని చెప్పి ఈరోజు ప్రతి పాఠశాలలో రేపు కాలేజీలో కూడా ఈ వచ్చే సంవత్సరం నుంచి సన్నం బియ్యం పెట్టే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మరి ఈనాడు ఇన్ని కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఏ కుటుంబం కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ ఎవరు కూడా ఈరోజు మిగులుతలేరు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఈరోజు హెచ్ఎస్ఎస్ కూడా చదువుకోవాలి. వారికి పూర్తిగా ఒక్కొక్క బిడ్డకు 1,20,000 రూపాయలు ఒక స్టూడెంట్ మనం ఖర్చు చేస్తా ఉన్నాం. నాణ్యమైన విద్యను అందిస్తా ఉన్నాం. నా ఎస్సీ బిడ్డలు కూడా రేపు డాక్టర్లు కావాలి, రేపు ఇంజనీర్లు కావాలి, రేపు అనేక టీచర్లు కావాలి, లెక్చర్లు కావాలి. ఇన్ని కార్యక్రమం తీసుకొని ఏ వర్గాన్ని కూడా ఇష్టపడతలేము. ఇరిగేషన్ తర్వాత అతిపెద్ద బడ్జెట్ ఇలా హౌసింగ్ కి డిపార్ట్మెంట్ కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. 18,000 కోట్ల రూపాయల ఖర్చు ఈ డబుల్ బెడ్రూమ్ల పైన ఖర్చు పెడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇప్పుడే టెండర్లు జరుగుతా ఉన్నాయి. ఒక దిక్కు రాయితీలు కొని ఇచ్చాం, ఆ ఇసుక కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాము. 230 రూపాయలకి సిమెంట్ బస్తా మరి మనకు కాంట్రాక్టర్ కు సులభతరంగా మరి ఈఎండి చెప్పే అదేది ఉందో ఆ ఈఎండి యొక్క మరి పర్సెంటేజ్ తగ్గించి సమయం కూడా తగ్గించాం. కాబట్టి ఆ కాంట్రాక్టర్లు ముందుకు వస్తా ఉన్నారు. మున్సిపాలిటీలు అయితే G+1 పోవచ్చు, G+2 కూడా పోవచ్చు. ఊర్లలో కూడా జాగ లేకుంటే కింద పైన కూడా కట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.